తీసుకో. వద్దొదినా, ఆకలిగా లేదు. మధ్యాహ్నం కూడా ఏమీ తినలేదు. ఇప్పుడు ఈ పాలన్నా తాగకపోతే ఎలాగో? నువ్వు ఇలాగే ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు. తాగు తాగు. వద్దొదినా, నిజంగా తాగాలనిపించడం లేదు. అనిపించదు, అయినా తాగాలి. నా మాట విను, కనీసం సగమైనా తాగు. చాలదునా, ఇక నా వల్ల కాదు. సారీ వదినా, నా మూలంగా నీకసలు శోభనమే జరగలేదు. నాకు చాలా బాధగా ఉంది. నాకసలు నిన్ను చూడాలంటే మొహం చెల్లడం లేదు. ఏంటా మాటలు? నీ ఆరోగ్యం కన్నా ఏదీ ముఖ్యం కాదు. నువ్వు త్వరగా కోలుకుంటే చాలు. నువ్వసలు ఈ ఆలోచనలేం పెట్టుకోవద్దు. ప్రశాంతంగా ఉండు. అది కాదు వదినా, అక్కడ హాస్పిటల్లోనూ ఆ తర్వాత ఇంట్లోనూ నేను నీ చేత చాలా పనులు చేయించుకున్నాను. అవన్నీ తలుచుకుంటుంటే సిగ్గుగా ఉంది. మళ్ళీ అదే మాట. నేనేమన్నా పరాయిదన్నా? మీ వదినే కదా. నేనా మాత్రం చేయకూడదా? రేపు నాకేమన్నా అయితే నువ్వు చేయవా? మనలో మనకివన్నీ ఏంటి? అయినా ఇప్పుడు కూడా ఇలాంటి ఆలోచనలు పెట్టుకుని మనసును ఎందుకు పాడు చేసుకుంటావు? రిలాక్స్ అవ్వు. నీ గురించి అందరం టెన్షన్ పడుతున్నావు. నువ్వు మళ్ళీ మామూలు మనిషివైతే మాకంతే చాలు. అన్నయ్యకి నా మీద కోపంగా ఉందేమోనని భయంగా ఉంది. నీతో ఏమన్నా చెప్పాడా వదినా? అసలు ఆయనతో తీరిగ్గా మాట్లాడే అవకాశమే దొరకలేదు. అయినా ఆయనకి కోపం ఎందుకు వస్తుంది చెప్పు? నీకిలా అయిందని బాధపడుతున్నారు. నా తరపున సారీ చెప్పొదినా. ఆ అవసరం లేదు. నువ్వెవరికీ సారీ చెప్పనక్కర్లేదు. అయినా నువ్వేం తప్పు చేశావని ఇలా మాట్లాడుతున్నావు? కొంచెంసేపు కళ్ళు మూసుకుని పడుకో. పడుకోవాలని నాకు ఉంది, కానీ ఎందుకో నిద్ర పట్టడం లేదు. ఎలా పడుతుంది? సరిగ్గా తింటే కదా. అది కాదు వదినా, ఏంటో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. దడదడగా ఉంది. కళ్ళు మూసుకుంటే పీడకలలు వస్తాయేమోనని భయం. అసలు ఈ గదిలో ఒంటరిగా ఉండాలంటే భయం వేస్తోంది. భయం దేనికి? నువ్వు అనవసరంగా ఏవేవో ఇమాజిన్ చేసుకుని ఇలా ఫీల్ అవుతున్నావు. ధైర్యంగా ఉండు. మేమందరం ఇక్కడే ఉన్నాం కదా. ఇంకా నీకు భయం దేనికి? ఏమో వదినా, నాకేం అర్థం కావడం లేదు. నువ్వో అమ్మో ఇక్కడున్నంతసేపు నాకు బాగానే ఉంటుంది. మళ్ళీ ఆ తర్వాత మామూలే. ఏంటో దిగులుగా అనిపిస్తూ ఉంటుంది. ప్లీజ్ వదినా, నన్ను ఒంటరిగా వదిలేయొద్దు. అలాగేలే, మేమెవరో ఒకళ్ళో నీ దగ్గర ఉంటాంలే. అది కాదు, నువ్వు ఇవాళ నా దగ్గరే పడుకోవాలి. అలా అని నాకు మాట ఇవ్వు. నాకెందుకో భయంగా ఉంది. నువ్వు మరీ చిన్నపిల్లలా మాట్లాడుతున్నావు. భయం దేనికి చెప్పు? ఏమో, నువ్వు మాత్రం ఇక్కడే పడుకోవాలి. సరే, అలాగేలే. నువ్వు కాసేపు కళ్ళు మూసుకుని ప్రశాంతంగా పడుకో. నేనిక్కడే ఉంటాను. నిజమేనంటావా? లేకపోతే నేనలా కళ్ళు మూసుకోగానే నువ్వు బయటకు వెళ్ళిపోతావా? నేనేం అలా చేయను. నీకన్నీ అనుమానాలే. సారీ వదినా, నిన్ను ఇబ్బంది పెడుతున్నాను. అలాంటిదేమీ లేదు. అసలు నువ్వింకేం ఆలోచించొద్దు. కొంచెంసేపు కళ్ళు మూసుకుని రిలాక్స్ అవ్వు. టేప్ రికార్డర్ తీసుకొచ్చి ఏమైనా మ్యూజిక్ పెట్టినా? వద్దులే, అదుంటే నాకు అస్సలు నిద్ర పట్టదు. సరే, నేనిక్కడే ఉంటాను. నువ్వు కొంచెంసేపు పడుకో. అలా కాదు, నీ దిండు దుప్పటి కూడా ఇక్కడికి తెచ్చుకో. నా పక్కనే పడుకో, అప్పుడే పడుకుంటాను. సరే. సారీ వదినా, ఏమనుకోవద్దు. అమ్మని పడుకోమని చెప్దాం అనుకున్నాను, కానీ ఆవిడ గారు ఇక్కడ ఉంటే నాకు అస్సలు నిద్ర పట్టదు. ఒకటే గురక, రాక్షసి గురక పెడుతుంది. నాకు చచ్చినా నిద్ర పట్టదు. అందుకే ఇక్కడ పడుకుంటానని తను చెప్పినా నేనే వద్దన్నాను. పైగా మాటి మాటికి పక్కలో కదులుతున్నావు, నాకు నిద్ర పట్టడం లేదని ఎదురు నన్నంటుంది. పోన్లే, పాపం పెద్దావిడ. ఆవిడ్ని తన గదిలో పడుకోని, నీ దగ్గర నేనుంటానులే. మా మంచొదినా, నువ్వు నిజంగా ఎంత మంచిదానివో. నీ ప్లేస్లో ఇంకెవరన్నా ఉంటే అస్సలు ఒప్పుకునేవాళ్ళు కాదు. సర్లే గాని కొంచెం చపాతీ కూర తీసుకొస్తాను, తింటావా? మళ్ళీ మొదలు పెట్టావా? నాకొద్దొదినా, ఆకలి వేయడం లేదు. అలా కుదరదు. నేను నీ మాట విన్నాను కదా, నువ్వు కూడా నా మాట వినాలి. ఒక్క చపాతీయే తెస్తాను. తినేసి పడుకుంటే నిద్ర పడుతుంది. తప్పదా? తప్పదు. అయితే సరే, త్వరగా వస్తావుగా మరి? వస్తాను. వచ్చేసేయ్, లేకపోతే నాకు టెన్షన్ పెరిగిపోతుంది. పగటిపూట కూడా ఈ గదిలో ఒంటరిగా ఉండలేకపోతున్నాను. సాయంకాలం అయితే చాలు దడ మొదలవుతోంది. ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను, సరేనా? ప్లేట్లో చపాతీ కూర పెట్టుకుని రావడమే. సరే అయితే, మాట తప్పొద్దు. తప్పను. మధ్యలో అమ్మాయివన్నా పని చెప్తుందేమో. చెప్పినా సరే, నువ్వు చెయ్యొద్దు. ఇక్కడికి వచ్చేసేయ్. అలాగేలే, నువ్వేం భయం పెట్టుకోవద్దు. నేను వెంటనే వచ్చేస్తాను. సరే.
నాకు మొదట్లో అర్థం కాలేదు. జలజ అసూయతో శాడిస్టిక్ మెంటాలిటీతో అలా చేస్తోందని. తను చాలా అమాయకంగా మాట్లాడుతుంటే చిన్నపిల్లల మనస్తత్వం అనుకున్నాను. భయమేస్తోందని, దడగా అనిపిస్తోందని, ఆరోగ్యం బాగోలేదని రోజూ ఏదో ఒకటి చెప్పి నన్ను తన గదిలోనే పడుకోమనేది జలజ. నా గురించి నేను మర్చిపోయి ఎవరికేది కావాలంటే అది అందిస్తూ అన్ని పనులు నా మీదే వేసుకుని బండచాకిరీ చేస్తూ ఉండిపోయాను. ఇంతలో మరో సమస్య ఎదురైంది. నీ మొహం చూస్తేనే అర్థమవుతోందిలే ఈ ఉద్యోగం కూడా దొరకలేదని. అంతేనా? వాళ్ళు చాలా తలదిక్కగా మాట్లాడారు. నాకు నచ్చలేదు. సరిపోయింది, ఈ ఉద్యోగం కూడా రాలేదు. మరి ఇప్పుడు ఎలా రా? ఇల్లు ఎలా గడుస్తుంది? ఇప్పటిదాకా అక్కడ ఇక్కడ అప్పులు చేసి ఎలాగోలా నెట్టుకొచ్చాను. ఇక నా వల్ల కాదు. నువ్వేదో ఒక ఉద్యోగంలో చేరితే తప్ప మనకు గడవదు. ఆయనకే మహారాజు. ఈ సంసారాన్నంతా నా నెత్తినేసి హాయిగా పోయి స్వర్గంలో కూర్చున్నాడు. అక్కడ రెండో పనే ఉంటుంది, హాయిగా అమృతం తాగటం, కంటి నిండా నిద్రపోవటం. ఈ కష్టాలు నేను తట్టుకోలేను. నేను జలజ ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటాం. అదేంటంటే అలా అంటారు? మా నన్నేం చేయమంటావు? వీడికి ఏదో ఒక ఉద్యోగం దొరకపోదా అని ఇప్పటిదాకా ఆశగా ఎదురు చూశాను. వీడు నా ఆశలన్నీ అడియాసలు చేశాడు. ఎవరితో అనవసరంగా గొడవపడి బంగారం లాంటి ఉద్యోగాన్ని కాదనుకుని వచ్చేశాడు. శుభ్రంగా అక్కడే పని చేసుకుంటూ ఉంటే బాగుండేది. ఆ తర్వాత ఏదో జమీందారులాగా దర్జాగా ఈ ఇంట్లో తింటూ కూర్చున్నాడు. తాతల నాటి ఆస్తి ఏం లేదు కదా, హాయిగా అలా తిని కూర్చోడానికి. అక్కడ ఇక్కడ వాళ్ళని వెళ్ళి బతుమాలుకుని నేను కొన్నాళ్ళు ఎలాగో మేనేజ్ చేశాను. ఇక నా వల్ల కాదు. బయటికి వెళ్ళాలంటే ఏ అప్పులు వాళ్ళు ఎదురవుతారో అని భయం వేస్తుంది. చెట్టంత కొడుకుండి ఏం ప్రయోజనం? వాడు అప్రయోజకుడు అనిపించుకున్నాక. ప్లీజ్ ఆంటీ, అలా అనకండి. ఆయన వింటే బాధపడతారు. బాగానే ఉంది. వాడు బాధపడతాడు ఊరుకుంటే మన బాధలు ఎలా తీరుతాయి చెప్పు? అయినా చేతగాని వాడికి పౌరుషం పనికిరాదు. పెడితే తినేవాడు, తిడితే పడాలి కూడా. ఆంటీ, ఏ మీ ఆయన అంటే నీకు బాధగా ఉందా? అవునులే, ఎంతైనా మీరు మీరు ఒకటే కదా. నేనేం అన్నగాని మీరు సుఖంగా ఉండండి. నేను నా కూతురు ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటాం. ఇప్పుడు ఏమైందని ఆంటీ అలా మాట్లాడుతున్నారు? ఇంకేం కావాలి? సరుకులు కొనడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. అర్థమైందా? నో క్యాష్. ఇప్పుడు నేను నా కూతురు ఆత్మహత్యైనా చేసుకోవాలి, లేకపోతే రేపటి నుంచి ఏ కూలి పనో చేయాలి. అంతకు మించి వేరే గత్యంతరం లేదు. ఎందుకంటే అలా బాధపడతారు? మనకు అలాంటి పరిస్థితి రాదు. అవునమ్మా, మనం ఆ సంగతే మర్చిపోయాం. వదినుందిగా, తను ఏదైనా ఉద్యోగం చేస్తుందిలే. ఈ పెళ్ళైందనే కదా అంతకు ముందు చేస్తున్న ఉద్యోగం మానేసింది. మళ్ళీ అక్కడే రిక్వెస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఏం వదినా? అవును, నేను మొన్నటి నుంచి మీతో మాట చెప్దామనుకుంటున్నాను ఆంటీ. నేనింతకు ముందు పనిచేసిన ఆఫీస్లో నాకు మళ్ళీ తప్పకుండా ఉద్యోగం దొరుకుతుంది. వాళ్ళందరికీ నేనంటే చాలా అభిమానం. నేను ఉద్యోగం మానేస్తానంటే అయిష్టంగానే ఒప్పుకున్నారు. ఇప్పుడు నా పరిస్థితి చెప్తే తప్పకుండా హెల్ప్ చేస్తారు. నాకు ఆ నమ్మకం ఉంది. అమ్మయ్యో, కొడుకు బేవర్స్ గా ఇంట్లో కూర్చుంటే కోడలు ఉద్యోగం చేస్తోంది నలుగురు నానా రకాలుగా అంటారు. పైగా కోళ్ల కష్టం మీద బతుకుతున్నారని మమ్మల్ని ఆడిపోసుకుంటారు. అలా ఏం జరగదు. మీరింకేం ఆలోచించకండి. నేను మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అవుతాను. మనకే కష్టమూ ఉండదు. అయినా ఇదంతా కూడా మళ్ళీ ఆయనకి ఏదో ఒక ఉద్యోగం దొరికేంత వరకే కదా. ఏమోనమ్మా, నాకిష్టం లేదు. కీడెంచి మేలెంచమన్నారు. ఎటుపోయి ఎటొస్తుందో. నువ్వు ఊరుకోమ్మా, నీది మరీ చాదస్తాం. అలా ఏం జరగదులే. అయినా పాపం ఉద్యోగం చేస్తానని వదిన అంత ఉత్సాహపడిపోతుంటే నువ్వు కాదని నిరాశపరుస్తావేంటి? అమ్మ అలాగే అంటుందిలే వదిన, నువ్వు పట్టించుకోవద్దు. నువ్వు మళ్ళీ ఉద్యోగం చేయడం మొదలుపెట్టు. అలా అయితేనే మన పరిస్థితి చక్కబడుతుంది. అన్నయ్యకు కూడా త్వరలోనే ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది. అంతగా అయితే నువ్వు అప్పుడు మానేయొచ్చులే. నేను అదే అంటున్నాను. ఒప్పుకోండి ఆంటీ, ప్లీజ్. మీరు అంటే నేను ఆయనతో కూడా మాట్లాడి ఉద్యోగంలో జాయిన్ అవుతాను. ఏమోనమ్మా, నేనెంత కాదంటోన్నా నువ్వు నా మాట వింటలేదు. సరే, నీ ఇష్టం. వాడు కూడా సరేనంటే అలాగే చెయ్యి. ఏమిటో ఇదంతా, కొడుకు ఉండి కూడా ఉపయోగం లేకుండా పోయింది. అమ్మ అలాగే అంటుందిలే. తన మాటలు పట్టించుకోవద్దు. నేను నిన్నే సపోర్ట్ చేస్తున్నాను. నువ్వు తీసుకున్న డెసిషన్ చాలా కరెక్ట్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అన్నయ్యకి ఈ విషయం తెలియగానే చిరాకులో ఏమన్నా అంటాడేమో. నువ్వు పట్టించుకోవద్దు వదినా. నెమ్మదిగా నచ్చ చెప్పు. అన్నయ్య కాస్త అభిమానం ఎక్కువ, కానీ అది మనకి ఫుడ్ పెట్టదు కదా. ఎలాగోలా తనని కన్విన్స్ చేసి నువ్వు జాబ్లో జాయిన్ అవ్వు. అవసరమైతే నేను కూడా అన్నయ్యతో మాట్లాడతానులే. సరే. వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ వదినా.
థ్యాంక్ యూ. నేను ఆ ఉద్యోగంలో జాయిన్ అయితే సమస్య పరిష్కారం అవుతుందనుకున్నాను. కానీ నా అంతట నేనే వెళ్ళి ఓ పెద్ద సమస్యల సుడిగుండంలో చిక్కుకోబోతున్నానని నాకప్పట్లో అర్థం కాలేదు. నేనంతకుముందు పనిచేస్తున్న పాత ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం గురించి రిక్వెస్ట్ చేశాను. వాళ్ళకి నేనంటే చాలా అభిమానం. నా పరిస్థితి అర్థం చేసుకుని మళ్ళీ నా పాత జాబ్ని నాకిచ్చారు. చాలా సంతోషపడిపోయాను. వాళ్ళెంతో పెద్ద మనసు చేసుకుని ఫస్ట్ డేనే నాకు శాలరీ అడ్వాన్స్ ఇచ్చారు. ఎంతో సంబరంతో ఇంట్లో వాళ్ళందరి కోసం గిఫ్ట్లు కొని ఇంటికి వెళ్ళాను. ఆ రోజు ఉద్యోగం ఇచ్చారా ఆంటీ? నేను అనుకున్నట్టే అయింది. పైగా మన పరిస్థితి తెలుసుకుని శాలరీ అడ్వాన్స్ కూడా ఇచ్చారు. దాంతో మనందరికీ ఇవి కొనుక్కొచ్చాను. చూడండి. పోన్లేమ్మా, ఏదైతేనే నీకు ఉద్యోగం వచ్చింది కదా, ఇక మన సమస్య తీరిపోయినట్టే. ఈ ఇల్లు ఎలా గడుస్తుందా అని బెంగ పెట్టుకున్నాను. ఇక నాకు ఏ దిగులు లేదు. వదిన తలుచుకుంటే కాందేంటమ్మా, నేను ఇంతకు ముందే చెప్పాను కదా, ఆ ఆఫీస్లో బాస్కి వదినంటే చాలా అభిమానమట. తన మాటెందుకు కాదంటాడు చెప్పు? అడగంగానే ఆనందంగా జాబ్ ఇచ్చేశాడు చూసావా? ఇదంతా నిజంగా మన అదృష్టం. పైగా శాలరీ అడ్వాన్స్గా కూడా ఇచ్చేశాడంట. వదినంటే ఎంత అభిమానం ఉంటే అలా చెయ్యాలి? అవునవును, నిజమే నిజమే. శాలరీ అడ్వాన్స్ అంటే ఓ రకంగా వాళ్ళు నీకు భిక్ష వేశారన్నమాట. అదేంటండి అలా అన్నారు? ఇంకేమనాలి? అసలైనా నీకు ఉద్యోగం అంత తేలిక ఎలా ఇచ్చేశారు? నేను 100 చోట్ల ప్రయత్నించాను, నాకెవరింత తేలిక జాబ్ ఇవ్వలేదే. దానికి దీనికి తేడా ఉంది కదా అన్నయ్య. ఇది వదిన ఆల్రెడీ పనిచేసి మానేసిన ఉద్యోగం. పైగా అక్కడి వాళ్ళకి వదినంటే చాలా అభిమానం. నువ్వు ఇంకో విషయం కూడా మర్చిపోతున్నావు. ఎంతైనా మగవాళ్లకన్నా ఆడవాళ్లకే ఉద్యోగాలు త్వరగా ఇస్తారు. నేచురల్ కదా. ఆడవాళ్ళంటేనే సహజంగానే ఎక్కువ జాలి, దయ, సానుభూతి ఉంటాయి. వాళ్ళ జాలి, సానుభూతి, దయ మీద బతకాల్సిన కర్మ మనకేం పట్టలేదు. సరే, నువ్వు అలా అంటే నేనేమనగలను? బాగానే ఉంది. నువ్వెలాగూ సంపాదించలేవు. కోడలకు ఉద్యోగం వచ్చిందని తన మీద మండిపడతావే. పోను, నువ్వెలాగోలా ఉద్యోగం సంపాదించు, తను మానేస్తుంది. అసలు నాకు ఉద్యోగం వచ్చి ఉండే పరిస్థితి ఎలా ఎందుకుండేది? నాకు ఉద్యోగం వచ్చిన నెక్స్ట్ మినిటే నువ్వు అక్కడ రాజీనామా చేయాలి. అర్థమైందా? సరే. ఇప్పుడంటే తీసుకున్నా గానీ ఇంకెప్పుడు ఈ అడ్వాన్సులు తీసుకోవద్దు. నెలాఖరికి జీతం ఇస్తారు కదా, అప్పుడు అందరితో పాటు నువ్వు తీసుకో. ఈ అనవసరం మెహర్బానీలంటే నాకు అసహ్యం. సారీ అండి, మీరు ఇలా ఫీల్ అవుతారనుకోలేదు. నెక్స్ట్ టైం నుంచి ఇలా చేయను. వాళ్లే నా పరిస్థితి తెలుసుకుని ఇస్తామని పట్టుపట్టారు. దాంతో కాదని లేకపోయాను. అదే నాకు చిరాకు. అసలు వాళ్ళకి మన పరిస్థితి గురించి ఎలా తెలిసింది? మా పరిస్థితి ఏం బాగోలేదు, ఏహి అని అడుగుతున్నావా నువ్వు? లేదండి, నేను అలా ఏం చేయలేదు. లేకపోతే వాళ్ళకి మన గురించి ఎలా తెలిసింది? ఏదేమైనా సరే నువ్వు ఇంకెప్పుడు ఈ శాలరీ అడ్వాన్స్ తీసుకోవద్దు. అలాగే. మీకోసమని ఓ షర్టు ప్యాంటు కొనుక్కొచ్చాను. మీకు ఆ కలర్ బాగుంటుంది. నాకు అక్కర్లేదు. ఎవడో వేసిన ముష్టిపై నేను బతకదలుచుకోలేదు. నా ఉద్యోగం నాకు ఎలాగ వస్తుంది? అప్పుడు అందరికీ నేనే బట్టలు కొని తెస్తాను. చేతగాని వాడి కోపం ఎక్కువని బాగానే ఉంది వీడి వరుస. వాడి మాటలేం పట్టించుకోవద్దమ్మాయి. అలాగే అంటాళ్లే, నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఉద్యోగం వదిలిపెట్టద్దు. వాడు ఊరికి అలా కేకేస్తాడు గాని వాడి సంగతి నాకు తెలీదు. వాడసలు ప్రయోజకుడు ఏంటి? నీకు ఉద్యోగం చేయాల్సిన కర్మ ఎందుకు పట్టేది? వాడా సంపాదించలేడు. ఎవరన్నా ఆ పని చేస్తే చూసి ఓరలేడు. వాడు ఇలాగే గొడుగుతుంటాడు, నువ్వు పట్టించుకోవద్దు. కోపంలో వాడేదో అన్నాడని రేపు కొంప తీసి ఉద్యోగం మానేసావు. అలాంటి తెలివి తక్కువ పని నువ్వు ఎప్పుడు చేయొద్దు. ఆ తర్వాత మనందరం కట్టగట్టుకుని ఆత్మహత్య చేసుకోవాల్సి ఉంటుంది. అది గుర్తుపెట్టుకో. ఇందాక మా ఫ్రెండ్ జయశ్రీ వచ్చింది. తనకు తెలిసిన వాళ్ళెవరో మీ ఆఫీస్లో పనిచేస్తున్నారట. తన ద్వారా మీ ఆఫీస్ విషయాలన్నీ మాకు తెలిసొచ్చాయి. అక్కడ బాస్కి నువ్వంటే ప్రత్యేకమైన అభిమానం అంట కదా. ఒక ఆయనకేంటి, అక్కడ పనిచేసే వాళ్ళందరికీ నువ్వంటే చాలా ఇష్టమట. నువ్వేం అడిగినా కాదనరట. ఆ విషయమే ఇప్పటిదాకా చెప్పి వెళ్ళింది. మేమంతా దాని గురించే ఆలోచిస్తున్నాం. ఇంతలోకి నువ్వు వచ్చేసావు. ఇంతకీ నా కోసం ఏం తెచ్చావు వదినా? నీకు కథలు ఇష్టం కదా, పుస్తకాలు కొనుక్కొచ్చాను. నెక్స్ట్ టైం చీర కొనుక్కుని తెస్తాను.
ఈసారికి డబ్బులు సరిపోలేదు. అయ్యో పర్వాలేదులే, దాందే ఉంది. అయినా నాకిది కావాలని ఆజ్ఞాపించి తెప్పించుకునే బతుకానాది. నువ్వేదిస్తే అదే అదృష్టం అనుకుని సరిపెట్టుకోవాలి. నువ్వేం దాని గురించి పెద్దగా ఫీల్ అవ్వొద్దునా. నా కోసం ఈ మాత్రమైనా ఆలోచించేదానివి నువ్వున్నావు, అంతే చాలు. మీకోసమని హ్యాండ్ బ్యాగ్ తెచ్చానంటీ. నాకెందుకమ్మా అది? నేనే నీలాగా ఉద్యోగాలు చేయాలా, ఊళ్ళేరాలా? ఎప్పుడు ఈ ఇంట్లో పడి అఘోరించడమే కదా నేను చేసే పని. అయినా అభిమానంతో తెచ్చావులే, కాదనకూడదు. ఎప్పుడన్నా సినిమాకి వెళ్ళినప్పుడు పట్టుకెళ్తానులే, చూడటానికి బాగుంటుంది. అలా అయితే అడిగిన వాళ్ళందరికీ చెప్పొచ్చు కూడా, మా కోడలు ముచ్చటపడి నా కోసం కొని తెచ్చిందని. అన్నట్టు నీకోసం నువ్వేం తెచ్చుకోలేదా వదినా? నువ్వు మరీ వెర్రి బాగుందలాగున్నావే. తెచ్చుకోకుండా ఎలా ఉంటుంది? అయినా ఆ విషయాలన్నీ నీకెందుకు చెప్పు? మనం అడిగితే మాత్రం తను చెప్తుందా ఏంటి? తన ఇష్టం తంది. అబ్బే అలాంటిదేం లేదా ఆంటీ. నేను చిన్న పర్ఫ్యూమ్ బాటిల్ తీసుకున్నాను. ఓహో, సెంటు సీసానా? ఇప్పుడు దాంతో నీకేంటి అవసరం? ఓహోహో, అవునులే, బయటికి వెళ్ళాలి కదా, సెంటు కొట్టుకుని వెళ్తే బాగుంటుంది. ఆయన నీ అవసరాలు నాకెలా తెలుస్తాయిలే. ఇంతకీ ఖరీదెంత ఉంటుందో? నీకెందుకమ్మా అవి? నాకు కాకపోతే ఎవరికి ఇష్టం ఉంటే చెబుతుంది, లేకపోతే లేదు. మధ్యలో నీకెందుకట? ఉంటుంది, ఏ 200 300 ఉండే ఉంటుంది. కొంచెం ఖరీదైన సెంటు బాటిల్లో కొనుక్కొని ఉంటుంది. అయినా తన కోసం తను తెచ్చుకుంది ఏంటంట? ఉద్యోగం చేసేది వదిన, తన కోసం తను ఎక్కువ ఖర్చు పెట్టుకోవడమే న్యాయం ధర్మం కూడాను. మనం అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు, అర్థమైందా?